హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ నా స్టైల్లో ఈజీగా పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండిల్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఒలిచి పెట్టుకున్న ఎండుమిర్చిని కారం తగినట్లు వేసుకోండి. వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కచ్చాపచ్చగా దంచిపెట్టిన తెల్లగడ్డను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని దాన్ని కూడా మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఈ ఇంగువ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి గరిటెతో తిప్పి ఇందులోకి కొన్ని వాటర్ను పోసుకోవాలి. ఈ వాటర్ మొత్తం చల్లారిన తర్వాత వీటిని బాగా పిసకాలి. చింతపండును, ఎండుమిర్చిని అన్నిటినీ బాగా పిసికి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా పిసికిన తొక్కలన్నీ తీసేసి పక్కకు తీసుకురావాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసి బాగా మ్యాష్ చేయాలి. దీంట్లో నేను ఉప్పు వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంతే మన ఈజీ, టేస్టీ, సింపుల్ పచ్చి పులుసు. ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్.